ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రెండో బాధితుడు తానే అంటూ చెప్పారు రఘునందన్. బీజేపీ నేత బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితులు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. 2015 ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్ళేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినామని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీలు చెప్పినరని వివిధ దినపత్రికల లోపల వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మిమ్మల్నే కదా ముద్దాయిం చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్మల్నే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో? మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఈరోజు ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా.